వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. జోహాన్నెస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు భారత విదేశాంగ వ్యూహానికి మరొక కీలక మైలురాయిగా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు సభ్య దేశాలకు భారత్ ప్రాధాన్యతలను కూడా స్పష్టంగా తెలియజేశారు ఆయన. మరి ఇక్కడ చేసిన ప్రసంగం, నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు, ఆయన ప్రకటించిన AI సమ్మిట్ మరి భారత్ యొక్క భవిష్యత్తు దిశను ప్రతిబింబించాయని చెప్పుకోవచ్చు. అందరికీ న్యాయమైన ఒకే భవిష్యత్తు, మరి ఈ అంశంతోనే సాగింది ఈ సదస్సు. అయితే ఈ సదస్సులో టెక్నాలజీ మానవ కేంద్రంగా ప్రయోజనం చేకూర్చాలి అనే తన దృక్పథాన్ని మోదీ మళ్ళీ పునరుద్ఘాటించారు. టెక్నాలజీ వృద్ధి, ముఖ్యంగా మనం చూస్తున్న కృత్రిమ మేధ అంటే AI ప్రపంచాన్ని పూర్తిగా మార్చుతుంది. మరి ఇలాంటప్పుడు పారదర్శకత, బాధ్యత, దాని దుర్వినియోగం యొక్క నిరోధం, ఈ అంశాలపైనే అంతర్జాతీయ ఒప్పందం అవసరం అనేది మోదీ ప్రధాన సందేశం. అయితే ఈ ఆలోచన ఆధారంగానే భారత్ 2026 ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్లుగా కూడా మోదీ ప్రకటించారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే భారతీయ సనాతన భావాన్ని ఈ సమ్మిట్కి సూత్రంగా తీసుకుంటామని చెప్పారు మోదీ. అయితే G20 దేశాలను అందరినీ ఈ సదస్సులో పాల్గొనాలని కూడా ఈ విధంగా ఆహ్వానించారు ఆయన. మరి ఈ ప్రకటన భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ చర్చల కేంద్రంగా నిలబెట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. అయితే మోదీ సమావేశంలో పాల్గొన్న దేశాధినేతలతో కీలక ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. మొదటగా మనం చూస్తే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోనాతో సమావేశమై వాణిజ్యమే గాని పెట్టుబడులు, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ అంటే AI రంగాల్లో మరింత సహకారం పెంచుకోవాలని కూడా చెప్తున్నారు. భారత్కు చీతాలను తరలించడం పట్ల ఆయనకు మోదీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక 2026లో బ్రిక్స్కు భారత అధ్యక్షతను వహించుండగా దానికి పూర్తిగా మద్దతు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ సమావేశం ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్రవాదం చుట్టే తిరుగుతోంది. ఉగ్రవాద ఫండింగ్ను అరికట్టేందుకు ఇరు దేశాలు కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కూడా ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఇది భవిష్యత్తులో భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు. అలాగే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన చర్చలు కూడా ఆర్థికాభివృద్ధికి దారితీసే చర్యలపై నిలిచాయి. ఇరు దేశాలు CEPA సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కూడా చర్చలు జరిగాయి. త్వరలోనే వీటిని స్టార్ట్ చేయాలని కూడా నిర్ణయించారు. దీంతో పాటు మనకి ఇమిగ్రేషన్, వ్యాపారాలు, విద్య, పెట్టుబడుల రంగాల్లో కూడా సమగ్ర మార్పులకి ఈ ఒప్పందం దోహదపడే అవకాశం ఉంటుంది. వీరన్నిటితో పాటు ఇప్పుడు మనం చూస్తే జపాన్ ప్రధాని సనే టకాయిచితో మోదీ సమావేశమే అన్నిటికన్నా ప్రత్యేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సాగింది. వీటిపైన మౌలిక వస్తువులు, రక్షణ, హైటెక్ రంగాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని కూడా అంగీకరించడం జరిగాయి. మరి ఈ సమావేశాల్లో ప్రతి భేటీ, ప్రతి చర్చ భారత విదేశాంగ దిశను మరింత స్పష్టంగా చెప్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలపరచడమే కాకుండా భవిష్యత్ టెక్నాలజీలపై కూడా భారత్ అధ్యయనాన్ని ప్రపంచానికి తెలియచేసే వేదికగా G20 సదస్సు అయితే నిలిచింది. అయితే ప్రపంచం ఇప్పుడు AI సమ్మిట్ కోసం భారత్ వైపే చూస్తోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.